ఇటీవల పాలమూరు పాలిటిక్స్ నీళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. జిల్లా నీటి ప్రయోజనాలు కాపాడేది తామే అంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలు కర్ణాటకలోని ప్రాజెక్టులను సందర్శిస్తూ కాంగ్రెస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు కాంగ్రెస్ పాలనలోనే జరిగాయని, రైతులకు సాగునీరు ఇచ్చే చిత్తశుద్ధి తమదేనని కౌంటర్ అటాక్ చేస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. పాలమూరు జిల్లాలో అధికార విపక్షాల ప్రాజెక్టు ఫైట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ పాషా అందిస్తారు. గడిచిన 15-20 రోజుల నుంచి పాలమూరు రాజకీయం అంతా కూడా నీళ్ల చుట్టే తిరుగుతుంది. తాజాగా విపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా కర్ణాటకలోని బ్యారేజీలను పరిశీలించి ఇక్కడ నీటి దోపిడీని జిల్లా కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అడ్డుకోలేకపోతున్నారని ఘాటుగా స్పందించినటువంటి నేపథ్యంలో భీమా నుంచి నీటిని విడుదల చేసినటువంటి ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి ఇద్దరు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం సార్, కర్ణాటక అక్రమ నీటి దోపిడీని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టే మీరు మాట్లాడట్లేదనే విమర్శ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దానికి ఏం సమాధానం చెప్పారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక ప్రశ్న. ఈరోజు కర్ణాటక గురించి మాట్లాడుతూ ఉన్నారు, కర్ణాటక కట్టిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ ప్రాజెక్టులు ఎప్పుడు కట్టిరు? అవి 2014 ముందు కట్టిన ప్రాజెక్టులు కదా. నారాయణపూర్ కానీ అదేవిధంగా ఇంకోటి ఆలమట్టి, ఈ రెండు ఎప్పుడు కట్టిర్రు? ఈరోజు ఏం కట్టలే కదా. మేము అధికారంలో బ్యారేజీలు కూడా ముందే కట్టినవి అవి. సో మీరు 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, 2014 నుంచి 2023 వరకు. మరి ఆనాడు ఎందుకు మీ విహారయాత్రలు చేయలేదు? ఏనాడు పోయి ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఈరోజు ఎందుకు పోయి విహారయాత్రలు చేస్తూ ఉన్నారు? ఎందుకంటే మీకు పని పాట లేక విహారయాత్రలు చేస్తూ మీరు పోయి ఎక్కడెక్కడ దావతులు చేసుకుంటారో అందరికి తెలిసిన విషయమే. దావతుల పేరు మీద విహారయాత్రలు చేస్తూ మా మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రపోజల్ ఏదో పెడితే కూడా మేము సీరియస్గా అపోజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు కూడా వేసినాం దాని మీద. సో అప్పటికే కర్ణాటక వాళ్ళు దాన్ని ఆపేసారు. ఫర్దర్ కన్స్ట్రక్షన్స్ ఏమో జరుగుతూ ఉన్నాయని తెలిస్తేనే. సో మేము ఒక చిత్తశుద్ధితోనే పనిచేస్తూ ఉన్న వ్యక్తులం. ముఖ్యంగా నీళ్ల విషయానికి సంబంధించి పాలమూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన రైతులకు సంబంధించిన నీళ్ల విషయంలో కానివ్వండి, తాగునీటికి సంబంధించిన నీళ్ల విషయంలో కానీ మాకు పెటెంట్ కాంగ్రెస్ పార్టీది. ఇది కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే ఈరోజు రైతులకు నీళ్ళు అందిస్తూ ఉన్నాం, తాగునీళ్ళు అందిస్తూ ఉన్నాం తప్ప మీరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. 2014 నుంచి 2023 వరకు. ఈ 2000 ఈ 10 సంవత్సరాలలో మీరు కట్టిన ప్రాజెక్టు, మీరు ఏదైనా పెండింగ్ పనులు పూర్తి చేసినట్టు ఉంటే మేము దేనికైనా సిద్ధం. సో కాబట్టి ఈరోజు మేము తెచ్చిన నీళ్ళలో మేము కట్టిన ప్రాజెక్టులలో నీళ్ళు ఇచ్చినప్పుడు పోయి పైన్లు తడుపుకొని పూలు చల్లుకొని మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. పాలమూరు నీటి ప్రయోజనాలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అనే విమర్శకి ఏం సమాధానం చెప్తారు? జూరాలకు కట్టిన దానికి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? శ్రీశైలం కట్టిన దానికి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? నాగార్జున సాగర్ కట్టిన దానికి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? కోయిల్ సాగర్ చేసిన దానికి, భీమా చేసిన దానికి, జూరాల కెనాల్ కావచ్చు, ప్యారలల్ కెనాల్ కావచ్చు, రామన్పాడు కెనాల్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కేఎల్ఐ కావచ్చు, ఈ అన్నిటికీ బీఆర్ఎస్కి ఏమైనా సంబంధం ఉందా? సో ఏది వాళ్ళకి సంబంధం లేదు. ఇక్కడ వనపర్తి నియోజకవర్గం కావచ్చు, దేవరకద్ర కావచ్చు, పాలమూరు జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గంలో అప్పుడు ఆ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది